మనసు గతి ఇంతే, టావ్ టావ్ టావ్. మనిషి బ్రతుకింతే, టావ్ టావ్ టావ్. మనసున్న మనిషికి శివా, సుఖము లేదంతే. నీ ఏడు బాబుతే జితేంద్ర టీం ని పిలుద్దామా? నేను చేసింది అదేనమ్మా. జితేంద్ర టీము ఈ కాన్సెప్ట్ తో వస్తున్నారు. అయితే ఫుల్ ఫన్నీగా ఉండబోతోంది. అవును, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ కావరి కిలారి. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఎరా ఎప్పుడొచ్చో? పొద్దున్నర బాబు. ఆ గుండి ఏంట్రా? 20 పేకరా బాబు, ఉన్నది ఒకటే షర్టు. సరే కానీ డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉన్నారా బాబు? చూడరా ఉన్నా లేదో. ఉన్నారా బాబు, పర్లేదు. నేను అడిగింది నేను నీకు ఇవ్వడానికి కాదు, నువ్వు నాకు ఇస్తే బార్కి వెళ్ళి బీర్ తాగుతావు. అరే ఫోన్ ఎవడరా? పక్కింటి సుబ్బారావు డబ్బుల కోసం. హలో, చెప్పు, నేను చిన్న మాట్లాడుతున్నాను. ఓకే, ఇంకో 4 రోజుల్లో తీర్చేస్తాం, సరేనా? ఓకే. ఏంట్రా ఇలా ఎంతమంది బాకీ ఉంటావు? ఎలా తీరుస్తావు బాకీ? ఎక్కడ గీకేసి ఇవ్వడానికి నా దగ్గర ఏం విజిటింగ్ కార్డులు లేవు. దాన్ని విజిటింగ్ కార్డు అంటారు, ఏటీఎం కార్డు అంటారు. అందుకే చదువుకోమంది. తెలుసులే, పచ్చగా ఉంటుంది. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. ఎలా ఉంటారంటే కుదరదు మరి. ఇలా జీవితం అంతా అప్పే చేసుకుంటూ కూర్చుంటే చివరికి మనం మిగిలే చెప్పే ముందు చెప్పే. అదంతే, నేను ఇలాగే ఉంటాను. నీతో ఇద్దరే బాబు, ముందు కవర్ చేసుకో, చూడలే చేస్తున్నాం. ఏరా ఏమైందిరా? ఏ జిప్పులో పడ్డదురా. నీతో వచ్చింది ఇద్దరా బాబు, కదా బారికెళ్ళి పీరు కొడదాం. జన్మ జన్మలకి నువ్వే నా తమ్ముడికి ఎందుకు పుట్టాలి రా? ఈ ఒక్క జన్మ చాలు జీవితం తనకి అదే సంకనాకపోవడం. సరే నాన్న, నాన్న నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఏయ్ పెద్దోడా, చిన్నోడా, ఎరా ఎలా ఉన్నారా? మంచిదిరా, మందంటేనే మంచిది. ఎవరో తాకంది? పొద్దున్నే కష్టపడినోళ్ళు సాయంత్రానికి వచ్చేది ఇక్కడికే కదరా, తెలుసుకోండిరా. రండి కూర్చోండి. అయినా కష్టం గురించి నువ్వు మాట్లాడితే నాన్న, పొద్దుటి నుంచి ఏదో పొడి చేసినట్టు ఓ అంటూ ఒప్పుకుంటూ వచ్చావు. తాగటానికి తికాణాళ్ళందరూ బారికొచ్చేయడమే ఏటో. నువ్వేమైనా మడి కట్టుకుని గుడికెళ్ళి వచ్చావా? నువ్వు వచ్చింది కూడా బారికేగా. ఏట్రా నువ్వు కూడా మాట్లాడేస్తున్నావా? అయినా ఫారెన్ సరుకు తాగే నాకు సీపులు ఇక్కడ తాగే మీకు పోలికేట్రా? మొత్తం టోటల్ ఫ్యామిలీకి నువ్వే బిల్లు కట్టినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావుట్రా. ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, సింగిల్ హ్యాండ్ చూపిస్తాను నా తడాక. మొన్న ఈడు మా ఫ్రెండ్ పబ్కి వచ్చాడండి. ఏదో తెలిసినోడు కదా అని చెప్పేసి ఒక పెగ్గు మందు పోయించాను. ఆ పెగ్గుకే ఓ బారంతా గబ్బు గబ్బు చేసి పడేశాడు. ఈడు కూడా మాట్లాడేవాడు. ఎందుకు రావండి బయటికి తీసుకొస్తారు అలాగా? ఆడు తాగుతాడు దొరుకుతాడు, ఆడంగా నువ్వెవరు? అయినా ఆడుకుంటే ఆడుకుంటుంది. పాట పెట్టమెంట్ సౌండ్ వచ్చేది. ఏంట్రా చిన్నోడా, ఏంటి ఎవరి మీద ఎగురుతున్నావు? మావయ్యరా. బావగారు బావగారు మీకు క్షమించండి. పిల్లలు వాళ్ళకేం తెలియదు, ఉడుకునెత్తరు. వీడికేమో కాస్త దూకుడు ఎక్కువ. వాడికి దూకుడు ఎక్కువ, వాడికేమో గోకుడు ఎక్కువ. నీకేమో తాగుడు ఎక్కువ. బాలోటోడు ఫ్యామిలీ ఏంట్రా మీది? బావగారు బావగారు నా ముఖం చూసి వదిలేండి ప్లీజ్, నా ముఖం చూసి వదిలేండి ప్లీజ్ అండి. సరే సరే బావగారు మీరు కూర్చోండి, మీ సీట్లో మీరు కూర్చోండి. రే మనకు ఉంది కదరా మందు, నువ్వు టచింగ్ పద, కూర్చోండి కూర్చోండి. ఏట్రా వాళ్ళు ఏసీ బార్ కదా అని ఓసిగా తెగ తాగేస్తున్నారు అలాగే. వాడు ఒకసారి చూడరు బాబు. బిల్లు అండి ఎంతైంది బిల్లు? 2500 బిల్లు అయింది. అంతే కదా, ఇద్దాంరా. ఏముంది? ఏటాడు బిల్లు కట్టేస్తున్నాడు? వేసేసి ఉంటాడు ఎవరితో. ఏంటండి 2500 అయితే 3000 ఇచ్చారు.
500 టిప్పురా ఉంచుకో. ఎంజాయ్ చేయి, ఉంచుకోరా ఉంచుకో. రే మంచోడురా, మన పేరు మంచోడు. నాన్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉమ్? డబ్బులు డబ్బులా? నేను మంచోడిన కదరా, దొంగ నా డుడుకుని కూడా. ఇందాక మాటేసుకునేటప్పుడు పర్స్ కొట్టేసా. మాట్లాడమాక, నేను చెప్పినట్టు చెయ్యండి. ఏంటి అర్థమైందా? ఏంటిది నా పరుసు కనపట్లేదు? ఏటైందిరా ఇది? ఏంటంటే ఏమైందండి? అదే బావా నాకు తెలియట్లేదు. ఇంటికాడి నుంచి వచ్చినప్పుడు పర్సు ఉంది, ఇక్కడ తిరిగినప్పుడు ఇక్కడికి లోపలికి వచ్చినప్పుడు కూడా పర్సు ఉంది. మరి అదేటో ఇప్పుడు కనపడకుండా పోయింది. మంచోరి బావ గారు, ఏంటంటే ఇక్కడ పడితే అక్కడ పడేసుకుంటారా చిన్నపిల్లలాగా పర్సు? సర్లేండి, మేమున్నాం కదా. రే మామయ్య పర్సు అంతా పడిపోయిందంట్రా. ఇక్కడ చూడండి, ఎత్తుకండి. రే చిన్నోడా, నువ్వు కూడా వెళ్ళరా అన్నయ్యకి తోడుగా. ఏ కాడలో బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నాడు? ఇక్కడ ఉంటారు కానీ ఏదో తాగుతూ వెతుకుతూ ఉంటారండి. పర్వాలేదు బావగారు, నేను ఉన్నా కదా. మీరు రండి, మీరు కూర్చోండి, మీరు కంగారు పడలేదు. పర్లేదు బావగారు. మిమ్మల్ని మాటి కూర్చోబెడితే ఉదయ బాబు గారు అని అనుకుంటారనా? ఏమనుకోర్లేండి, మనకు మార్కులు వేస్తారులే, కంగారు పడద్దు. అందుకనే కూర్చోడానికి భయపడతారు. కూర్చోండి. బావగారు, ఒక చిన్న మాట. మధ్యాహ్నం దగ్గర వచ్చాను, కాస్త కడుపులో గడబడిగా ఉంది. ఏంటి, కాస్త బాత్రూమ్కి వెళ్ళిస్తాను. మీరు ఉండండి. వెళ్ళండి, తొందరగా అలాగ వచ్చేయండి. బావగారు అలాగ వచ్చేయండి, చెప్తాను తొందరగా. ఈ లోపు మనం తీసుకుంటా ఉందాం. ఏటీడీ వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంతవరకు కూడా రాలేదు. బిల్లు కడతానని చెప్పాడు. పార్క్ మీద ఏంటి నా పర్సు దొరికింది? ఏంటి మరి దొరికింది కదా. ఏమి డబ్బులేరా? ఎవరిచ్చారా నీకు పర్సు? మీ బావగారు ఇచ్చాడు. వారిని పరుసాడు కొట్టేసి మొత్తం తుర్మనేశారనమాట. పల్లెటోళ్ళ ఫ్యామిలీ రా ఇళ్ళు. సరే చూస్తాను అలాగా, ఊరెళ్తా కదా అప్పుడు చూస్తాను అలాగా. మరి డబ్బులు ఎవరు ఇస్తాడు ఇక్కడ నువ్వు వెళ్తే? ఎక్కడ పరుసు నీళ్ళు? పర్సనల్ గోల్డ్ ఫుల్ ఉంది కదా, మరి ఇచ్చాయి మరి. ఓర్ నీ కన్ను దీని మీద కూడా పడిందా? పరదంటే ఫుల్గా తాగావు కదా. సరే తీసుకో తీసుకో. జడ్జెస్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ప్యారడీ చేశారు. వాయిస్ ఇమిటేషన్ కూడా బాగుంది, కామెడీ కూడా బాగుంది. కాకపోతే కిక్ స్లోగా ఎక్కింది. బ్రాండ్ అలాంటి బాగా చేశారు. ప్రకాష్ రాజ్ ఇమిటేషన్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. భానుగారు. వెంకీ ఇలా ప్రింట్ దిగిపోయారేంటండి బాబు అసలు. సూపర్, ఆయన చూసినట్టే ఉంది నాకైతే. బాగుండిందండి, ఫెంటాస్టిక్. ఇంకొంచెం ఏదైనా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ గా అందరి వాయిసెస్ బాగున్నాయి. పాయింట్స్ ప్లీజ్. ఒకడు పుణ్యం చేయబోతే పాపం చుట్టుకుందంట. పాపం ఏమిటా పుణ్యం, ఏమిటా పాపం, అసలు నీ బాధ ఏమిటి? నా బాధ కాదను, భాస్కర్ టీంని పిలిస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ జోకింగ్ జవాన్. హలో సార్, ఎమ్మెల్యే గారు చెప్పండి. సార్ మీ అబ్బాయిని పంపించండి సార్, మా కాలేజీలో మీ అబ్బాయికి సీట్ కన్ఫర్మ్. మీకెందుకు సార్ టెన్షన్, నేను చూసుకుంటాగా, పంపించండి సార్. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. ఏంటో మా ప్రాబ్లం? వీడు నా కొడుకయ్యా. వీడిని చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచానయ్యా. వెరీ గుడ్. చాలా కష్టపడి చదివించానయ్యా. వెరీ గుడ్. వీడి చదువులో 100కి 100 మార్కులు వస్తాయ్యా. సరేగానమ్మా, మీ అబ్బాయికి మా కాలేజీలో సీట్ కావాలంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 10 ఇళ్ళలో పాచి పని చేసుకునే నేను అంత డబ్బులు ఎలా కట్టగలను బాబు? బాబు బాబు కాలు పట్టుకుంటానయ్యా. అయ్యా, అయ్యా, మీ కాలు పట్టుకుంటాయ్యా. మనం సంపాదించిన డబ్బు, ధనం, కీర్తి, పరువు, ప్రతిష్టలు మానవుడు తన స్వశక్తితోనే సంపాదించుకుంటాడు. అవివేకం వీటన్నిటి వరకు కనిపించిన దైవహస్తం ఉంటుంది. ఆ దైవహస్త రక్షణలోనే మానవుడు ఏదైనా సాధిస్తాడు. ఇది తెలుసుకుంటే బాగుపడతావు, లేకపోతే చెడిపోతావు. డబ్బును మనం సంపాదిస్తాం, డబ్బు మనం సంపాదించాం. బతుకు 10 మందిని బతికిస్తూ బతుకు, అదే బతుకు. నాను అతిగా ఆశపడి ఆడది, అతిగా ఆశపడి మగాడు సుఖపడ్డట్టు చరిత్ర లేదు. జూజుబీ కాదు అదు. అన్న ఇక్కడ రజనీకాంత్ క్యారెక్టర్ ఎవరిది? మరి మీరేంటమ్మా ఓవర్ యాక్షన్? నాన్న ఒక విషయం గుర్తుపెట్టుకో, దానం చేయాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ డబ్బున్న ప్రతి ఒక్కడికి దానం చేయాలన్న గుణం ఉండదు. కానీ నాకు ఆ గుణం ఉంది. జూజీబీ తీయరా చెక్కు.
అమ్మా రేపు నుంచి వచ్చి నీ కొడుకుని కాలేజీలో జాయిన్ చేయి. అనగా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం. తమ్ముడు ఇప్పటి వరకు మనం ఇలా ఉన్నామంటే కారణం మన అమ్మవారు. ముందుగా అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకుందాం. లెట్స్ స్టార్ట్. డ్రెస్ చేంజ్. అనియా ఏటి 10 అయింది, ఒక భక్తులు కూడా రాకలేదే. ఓరి ఏ యోగం అనుకుంటున్నావురా? ఏ యుగం? కలియుగం. కలియుగమా? అంతా కూడా అధర్మే ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతా పాస్ట్ కల్చర్ కదరా. అవునవును. ఇప్పుడు రాత్రి పబ్బులంతా కబ్బులంతా తిరుగుతారు 2 గంటల దాకా. రాత్రి అంతా తాగింది దిగొద్దా, తెల్లారి లేకొద్దా? తెల్లారి వస్తారు తింపది అందరేటే. అదిగో వాళ్ళు వస్తాండ్రు. కర్మలో చెయ్యండి, పుండాలో చేసుకోండి తల్లే అమ్మ తల్లే. ధర్మాలు చేస్తే మీకు పుణ్యమతాలే. అమ్మా నోటి అమ్మా. అమ్మా ఒక 100 నోటి అమ్మా. అమ్మా మీ చేతుల పని నా చేతులు ఎట్టమ్మా. నా దగ్గర ఏం లేదు. అమ్మా కనీసం అచ్చిపల్లని ఎట్టలే. నా దగ్గర ఏం లేదని చెప్తున్నాను కదా. అయితే రాయమ్మ మాతో పాటు అడుక్కుందు కానీ. మీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. చిచి. అమ్మా బ్యాగ్ చాలా బాగుందమ్మా. ఏంట్రా? అదేనమ్మా నీ బ్యాగ్ బాగుంది అంతాను తల్లి, కానీ పాపం ఎందుకో. అంతేనా? అమ్మా పిల్లం పుట్టింటికి వెళ్ళి 10 రోజులు అయిందమ్మా. ఓ ముద్దుంటే ధర్మం చేయండి అమ్మా. ముద్దు కావాలా? తల్లలో తీసుకొస్తారు ఆడిపోతాను తల్లి. వాళ్ళు ముద్దు అడిగాడు తప్పేటే. ముద్దు అడిగాడా? ఏటని వెలగలగా వెళ్ళు. ఏటలా తిరుగుతుంటాడు ఇటు అటు. బాబు చూడరా చూడరా మా కర్మమో చెయ్యరవో ధర్మమో. పూర్వజన్మలో పుణ్యము చెయ్యక మాకు రోగము వచ్చింది. మాకు చెయ్యకపోతే నీకు వత్తది రోగమో. ఇదే మా శాపమో. ఇదే మా శాపమో. చెయ్యి బాబా. చిల్లర లేదయ్యా, రేపు వచ్చినప్పుడు చేస్తానులేండి అయ్యా. రేపు కుదరదు బాబా. ఏమయ్యా రేపు ఎందుకు కుదరదు? ఎందుకంత వేడు బాబా, రేపటి నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఊటీ వెళ్ళిపోతుంది. ఊటీయా? ఇంకా 2 రోజులు ఊటీలో ఉంటా, తర్వాత అంతా స్విట్జర్లాండ్ వెళ్తున్నాం సమ్మర్ క్యాంప్ కి ఫ్యామిలీతో. స్విట్జర్లాండ్? మా ఫ్యామిలీస్ అన్ని అక్కడే ఉన్నాయి. అలా కదయ్యా, డబ్బులు తీసి రాలేదు, రేపు వచ్చినప్పుడు చేస్తాను. ఎందుకంటే ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు తప్ప నా దగ్గర ఏమి లేదయ్యా. ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్. రండి. కొద్దిగా సంతకం పెట్టి బాబు. ఏడు బాబు చూస్తాను. అదే బ్యాలెన్స్ ఎంత ఉందని. నీ మొఖానికి అంతా బ్యాలెన్స్ ఒకటి ఉన్నదా? 500 మొత్తం కికిసాం. ధర్మం చేస్తే పుణ్యం వస్తే ధర్మం తల్లు అంటే ధర్మం తల్లు. అమ్మా తల్లి, అమ్మా తల్లి. ఇది యాచన. ఇంత చేసింది వావరాచన. ఎవరా నువ్వు మా ఏరియాలోకి వచ్చి అడుకుంటున్నా? అన్నా నేను కూడా ముష్టోడు. నేనన్నా ముష్టోడువా? ఏది కార్డు చూపించు. నేను అడుగుతుంది ఆధార్ కార్డు కాదురా, యూనియన్ కార్డు. యూనియన్ కార్డు ఏది? అంటే యూనియన్ అంటే తెలియదేట్రా నీకు? ఇప్పుడు అన్ని ఉద్యోగాలకి కోచింగ్లు అవన్నీ ఉన్నాయి కదా, అలాగే మన బెగ్గర్స్ కూడా ఈ మధ్య కోచింగ్ సెంటర్ పెట్టారు. శివారెడ్డి బెగ్గర్స్ ఇన్స్టిట్యూట్ అని. ఫస్ట్ 2000 కడితే ఎంట్రన్స్ ఫీజ్ చెప్తా. ఎంట్రన్స్ ఫీజ్ కట్టాలి, తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే అనుకో ఇక పెద్ద పొడుగు కూడా తెస్తారు. ఏంటన్నా? సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ తీసుకుని మనం యూనియన్ ప్రెసిడెంట్ అయిన మన శివారెడ్డి గారి దగ్గరికి వచ్చాం అనుకో, శివారెడ్డి గారి సంతకం పెట్టిస్తే నువ్వు యాగం మెంబర్ అయిపోయినట్టే. ఇంకొకసారి కానీ నువ్వు నాన్ మెంబర్వే పొరపాటు ఇటు వచ్చావు అనుకో జోడు తీసి కొట్టేస్తున్నావు. ఇంకోసారి ఏరియాలో కనిపించే తీసేస్తాం. హలో అనియా బ్యాలెన్స్ చూస్తే మన అకౌంట్ లో 15 కోట్లు ఉంది. అకౌంట్ ఇంటికి ఇచ్చిరా అనియా. మళ్ళీ వచ్చాడు. రే బాబు ధర్మం చేయండి బాబు. ఇందాక చేశాను కదయ్యా, మళ్ళీ చెయ్యు. ఎలా కనబడతాను మీకు? నేను ఎలా కనబడతాను మీకు? కొమ్ములు తీసిన గౌడి గేదె ఉంటుంది చూసావా, అలా కనిపెత్తడం. చంపేస్తాను బెగ్గర్స్. చూడన్నా, మేము అడుక్కోదు ఎవరికొచ్చమన్నా, మాకొచ్చ కదల్లా మీకొచ్చమన్నా. ఓలో జన్మలో మేము పాపం చేయబట్టే అడుక్కుంటున్నామన్నా. అలాగా నీకు గతి పట్టకూడదన్నా, అందుకే రండి అడుక్కుంటున్నాం. అంతకు మించి
ఒరేయ్ నాకు పిచ్చి వచ్చేస్తుందా మెంట్లో వచ్చేస్తుందా ఏంటో మీ స్ట్రెంత్ ఇండియాలో అడుక్కున్న వాళ్ళ సంఖ్య 9,09,36,36,000 అందులో ఆడవాళ్ళ సంఖ్య 2,25,000 మగవాళ్ళ సంఖ్య 6,20,36,36,000 చిన్న పిల్లల సంఖ్య 3,36,336 సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్న వాళ్ళ సంఖ్య 2 కోట్లు బస్ స్టాపుల దగ్గర అడుక్కున్న వాళ్ళ సంఖ్య 3,30,00,000 రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కున్న వాళ్ళ సంఖ్య 4,45,00,000 ప్రతి గంటకు ఒక ముష్టివాడు చస్తున్నాడు ప్రతి 10 రోజులకి ఒక ముష్టివాడు పుడుతున్నాడు చాలా ఇక్కడ కాలం అనియా ఆడి సంగతి తర్వాత ఇప్పుడు ఏడ్ చేద్దాం ఎంత అయిందిరా 6 అయిపోతుంది అనియా ఓ రన్నయ్య శివారెడ్డి నేను తిడతాడరా ఏ ఎందుకు శివారెడ్డి ఇంట్లో ఉన్న కుక్క పిల్లకి మరి తాజకృష్ణలో బర్త్డే పార్టీ అవుతుంది అవునా ఇంకొకసారి మాట్లాడుతాను అన్నయ్య శివారెడ్డి డ్యూటీ దిగిపోనేమో గంటలు వచ్చేస్తాం తాజకృష్ణ తాజ్ దక్కనా దక్కను సర్లే వచ్చేస్తాం ఉంటామయ్యా చుంచుమాయా చుంచుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా చుంచుమాయా చుంచుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. హలో నీకు నేను ఆంటీ హౌ డేర్ యు ఏరా నీకు అమ్మమ్మకి ఆంటీకి తేడా తెలియదు నేను అదే చెప్పబోతున్నాను చంపేస్తాను జడ్జెస్ కమెంట్స్ ప్లీజ్. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఫినాలేలో ఉండబోతున్నాం. ఇది మిమిక్రీ ఆర్టిస్ట్ల కామెడీ షో. ముగ్గురు రజనీకాంత్ లో వచ్చేసరికి విజిల్ వేయాలనిపించింది నాకు. ఎవరి దగ్గర నుంచి ఆ రజనీకాంత్ వాయిస్ లో అక్యురసీ లేదు. గ్రాండ్ ఫినాలేలో ఇంకా మనం డూ ఆర్ డై అన్నది పెడదాము అన్నది అయితే నాకు కనిపించలేదు. హరికిషన్ గారు మీ కమెంట్స్ ప్లీజ్. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో చెప్పబోయారు, ఏదో అయిపోయింది. అడుక్కోవడం అనబట్టుకి అండర్లైన్గా ఉంది. సెమీఫైనల్ రౌండ్ కాంపిటీషన్ ఈజ్ వెరీ 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 టఫ్. టేక్ కేర్. పాయింట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అయ్యో 35